ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం క్లిక్ నుంచి క్రిప్టో దాకా సైబర్ నేరాలు ఎలా మారుమోగుతున్నాయో తెలుసుకుందాం. కనీసం 10వ తరగతి కూడా పాస్ అవ్వని ఓ యువకుడు ఉన్నత విద్యావంతుల్ని దోపిడీ చేస్తున్నాడు. ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లు, పెన్షనర్లు, వృద్ధులు, ఆఖరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందే పేదలను సైతం నిలువుగా దోచుకుంటున్నారు. బాధితులు తేరుకునేలోపే లక్షల్లో సొమ్ములు కాజేస్తున్నారు. లాటరీ పేరుతో నైజీరియాలో మొదలుపెట్టిన సైబర్ నేరాలు ఇప్పుడు డిజిటల్ అరెస్టుల దాకా పాకాయి. ఒకప్పుడు సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోని సొమ్మును పోలీసులు ఎంతో కొంత రికవరీ చేయగలిగేవారు. 1930 టోల్ ఫ్రీ నంబర్కు మొదటి గంటలో ఫోన్ చేస్తే కేంద్ర హోంశాఖ మ్యూల్ ఖాతాలను స్తంభింపచేసేది. ఇప్పుడు బాధితులు ఫోన్ చేసేలోపే చైనీస్ గేట్వే ద్వారా క్రిప్టో కొనుగోలు చేసి కనీస రికవరీ కూడా కాకుండా సైబర్ నేరగాళ్లు జాగ్రత్త పడుతున్నారు. దర్యాప్తులో 4-5 దశలు దాటి అంతిమ దశకు చేరుకున్న రికవరీ లేకపోవడంతో తమ శ్రమంతా వృధా అయిందని పోలీసులు వాపోతున్నారు. మన దేశంలోని స్కామర్లను అరెస్ట్ చేసి జైలుకి పంపి ఎంతో కొంత సంతృప్తి చెందుతున్నారు. మన రాష్ట్రంలో ప్రతిరోజు 2.5 కోట్ల రూపాయలకు పైగా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో ప్రతిరోజు 2.5 కోట్ల రూపాయలకు పైగా సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. తాజా సైబర్ నేరాలపై లోతుగా విశ్లేషణ చేసిన తరువాత ప్రజలు డబ్బులు కొల్లగొట్టమే కాకుండా దేశ భద్రతకు కూడా ఇవి ఎలా ముప్పు కలిగిస్తాయో అనే ఆందోళన నెలకొంది. సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత ఖాతాల కంటే ఎక్కువగా కరెంట్, కార్పొరేట్ ఖాతాలు సేకరించి కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు. ఒక కార్పొరేట్ ఖాతాలోకి ఎంత డబ్బు వచ్చినా బ్యాంకర్లు అనుమానించరు. అంతేకాక కార్పొరేట్ ఖాతాలైతే అక్కడి నుంచి ఎంతమంది బ్యాంక్ అకౌంట్లకైనా చిటికలో బదిలీలు చేయవచ్చు. అలాంటి వాటిని సేకరించి మోసాలకు పాల్పడుతున్నారు. ఆ ఖాతాల్లోకి జమ చేయించుకున్న సొమ్మును క్షణాల్లో క్రిప్టో కరెన్సీకి మళ్లించుకుంటున్నారు. మళ్ళీ ఇతర అకౌంట్లకు మళ్లించి డ్రా చేసుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు తాము చేసే నేరాలకు అక్కడక్కడ కొందరు బ్యాంకర్లు, పోలీసులను కూడా వాడుకుంటున్నారు. దేశంలో 180 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీకి గురైనట్లుగా ఒక సర్వేలో తేలింది. డేటా చోరీ టాప్ 5 దేశాల్లో మన దేశం 2వ స్థానంలో ఉంది. అలాగే సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్న సొమ్ము ఎలా రికవరీ చేయవచ్చనే విషయంపై భారత్ పోల్ ద్వారా పోలీసులు చైనీస్ గేట్వేకు లేఖలు కూడా రాశారు. దొంగ సొమ్ముతో కొనుగోలు చేసిన క్రిప్టో కరెన్సీని సీజ్ చేయమని కోరారు. అయితే సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్ము రికవరీ దాదాపు అసాధ్యం అవుతోంది. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో వచ్చే ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకుండా అప్రమత్తంగా ఉండటం ఒక్కటే మార్గం. అలాగే డిజిటల్ అరెస్ట్ బెదిరింపులకు భయపడవద్దు. పెట్టుబడి అనేది డీమ్యాట్ అకౌంట్ లేకుండా ఆన్లైన్ ద్వారా స్క్రీన్పై చూపించే వాటిని నమ్మద్దు. సైబర్ నేరగాళ్ల నుంచి ఫోను రాగానే భయపడడం, ఏదో ఆశ చూపగానే దురాశకు పోవడం, మోసపోవడం జరిగితే వెంటనే పోలీసులకు 112 అనే నెంబర్కు కానీ, సైబర్ పోలీసులకు 1930కు కానీ కాల్ చేయాలి. డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాల ద్వారా కొట్టేసిన డబ్బును బదిలీ చేయించుకోవడానికి సైబర్ నేరగాళ్లు మ్యూల్ ఖాతాల కోసం టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా సంప్రదిస్తున్నారు. నిరుద్యోగులకు గేలం వేసి రోజుకు 2,000 నుంచి 10,000 వరకు ఇస్తామంటూ వారితో బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించి అద్దెకు తీసుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు పసిగట్టినప్పుడో, 1930 ద్వారా ఖాతా ఫ్రీజ్ అయినప్పుడో ఆపేస్తున్నారు. ఈ ఖాతాల్లోకి కొట్టేసిన డబ్బులు వచ్చేందుకు 3 కీలక మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్రతి నెల పెన్షన్ తీసుకునే రిటైర్డ్ ఉద్యోగులు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు వేసి ప్రతి నెల వడ్డీతో బతుకుతున్న పెద్దలు, పెట్టుబడి పెట్టేందుకు డీమ్యాట్ ఖాతాలు తెరిచి అధిక లాభాల గురించి నెట్లో వెతికేవారిని వీరు ఎంచుకుంటున్నారు. ఆన్లైన్లో ఫుడ్ నుంచి వస్తువుల వరకు ఆర్డర్లు పెట్టే వ్యక్తులను వీరు పసిగడుతున్నారు. సమాచారం సేకరించి పెట్టుకునే వ్యక్తుల్ని డార్క్ నెట్ ద్వారా సంప్రదించి ఆ సమాచారాన్ని కొనుగోలు చేశాక ఫిషింగ్కు పాల్పడుతున్నారు. పీఎం కిసాన్, ఆరోగ్యశ్రీ, ఈ చలాన్ ఇలా ఎంచుకున్న కస్టమర్ నెట్లో ఏది ఎక్కువగా సెర్చ్ చేస్తారో దానికి సంబంధించిన పేరుతో
ఏపీకే ఫైల్స్ పంపి ఓపెన్ చేసేలా కవ్విస్తున్నారు. వాట్సాప్ గ్రూప్లోకి పంపిన ఏపీకే ఫైల్స్ తెరవగానే ఆండ్రాయిడ్ ఫోన్ను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు పాస్వర్డ్ పసిగట్టి మొత్తం ఖాతాలో ఉన్న డబ్బు కొల్లగొడుతున్నారు. ఇక పెన్షనర్లు, డిపాజిటర్లకు నేరాలకు పాల్పడ్డారంటూ బెదిరిస్తున్నారు. యూనిఫామ్ వేసుకుని వీడియో కాల్ చేసి సిబిఐ అంటూ బెదిరిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అనేసరికి అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఖాతా వివరాలు చెప్పాలంటూ వీడియో కాల్లో బెదిరిస్తూ అందిన కడికి డబ్బు కొల్లగొడుతున్నారు. ఈరోజు మనం క్లిక్ నుంచి క్రిప్టో దాకా సైబర్ నేరగాళ్లు పన్నుతున్న వ్యూహం ఏంటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.